సో, కొంతమంది అడుగుతున్నారు లైక్ నీ ఇంటర్వ్యూది ఏమైంది అని కామెంట్ సెక్షన్‌లో. సో, యాహ్! నాకు పాజిటివే వచ్చింది. బట్ అది కొంచెం కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో వచ్చిందనమాట పాజిటివ్. అవి అంటే ఆ కన్‌ఫ్యూజన్స్ ఏంటో కూడా నేను ఇంకా ముందు ముందు వీడియోస్‌లో చెప్తాను. బట్ ఇదైతే పాజిటివ్ వచ్చింది. సో, దానికి రీజన్ నేను మీకేం చెప్పాలనుకుంటున్నా అంటే, సో, ఏదున్నా గానీ మీ చుట్టూ ఉన్న నలుగురితో కన్నా మీరు దేవుడికి చెప్పుకోండి మీ బాధ ఏదున్నా గూడా. నేను గూడా మార్నింగ్ లేచి ప్రేయర్‌లో కూర్చునేదాన్ని. లైక్ ఇది ఎట్లా దేవుడా ఇది ఎలా జేయాలి? సో, వాటెవర్ మీరు చేస్తున్న ప్రతి విషయానికి థాంక్స్ అని దేవుడికి నేను ప్రతిదానికి థాంక్స్ చెప్పుకునేదాన్ని. సో, మీరు గూడా ఇలా స్పిరిచ్యువల్‌గా ట్రై చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా మేబీ సొల్యూషన్స్ రావచ్చు. నాకు ఎలా అయితే సొల్యూషన్ వచ్చిందో నేను ఐ థింక్ ముందు వీడియోస్‌లో గూడా నేను ఎక్కువ స్పిరిచువాలిటీ గురించే మెన్షన్ చేశాను. లైక్ దేవుడికే చెప్పుకోండి. ఎవరికి అవసరం లేదన్నట్టు. సో, నాకెలా వర్క్ అయిందో మీకు గూడా అలానే వర్క్ అవుతదని నేను అనుకుంటున్నాను. సో, మనుషులకి చెప్పే కన్నా కూడా దేవుడికి చెప్పుకోండి. అండ్ దేవుడికి మోరోవర్ థాంక్స్ చెప్పండి. మీకు జరిగిన ఏ విషయమైనా సరే. అది నెగెటివ్ అయినా సరే. దాని నుంచి ఏదో పాజిటివ్ ఉండే ఉంటది. సో, బీ థాంక్‌ఫుల్ టు గాడ్. నేను గూడా ఇప్పుడు అదే థాంక్స్ గివింగ్‌లోనే ఉన్నాను. సో, హ్మ్, ఇంకా ఇంకా జాబ్ గురించి ఇంకా ముందు ముందు వీడియోస్‌లో చెప్తాను.